ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటి అంటే కొంచెం విచారకమైనదే. తప్పదు. మరి జననం అన్నాక మరణం తప్పదు. జనన మరణ చక్రాలు రాత్రి వెలుగుల్లాగా, సూర్యోదయం, సూర్యాస్తమంలాగా అవి కూడా మన జన్మల్లో వెలుగు నీడల్లాగా ఎప్పుడూ జరుగుతానే ఉంటాయి. అన్నీ అంగీకరించాలి. అంగీకరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనే జీవితం గదండీ! మరి పరమహంస గారు 'ఒక యోగి ఆత్మకథ' అనే ఈ పుస్తకం ద్వారా ఎవరైతే ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకుంటారో, ఆత్మ 3 లోకాల్లో విహరిస్తుంది అని తెలుసుకున్న జ్ఞానం ఉన్నవాళ్ళు, ఈ భౌతిక శరీరంలోనే కాకుండా ఆ యొక్క సూక్ష్మ శరీరానికి, ఆ కారణ శరీరానికి కూడా వెళ్ళి, ఆ లోకాల్లో గూడా విహరించి చివరికి మోక్షం సాధించాలి అనుకునే వారందరికీ కూడా ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎన్నో తెలియని విషయాలని మనకి ఎంతో కూలంకుషంగా అందించారు. అంతే గాకుండా బాబాజీ గారి ద్వారా, లాహిరి మహాశయుల ద్వారా, యుక్తేశ్వర్ గిరి గారి ద్వారా, ఎంతో మంది గురువుల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన పరమహంస యోగానంద గారికి మనం వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. పరమహంస గారు జీవితంలోనూ, మరణంలోనూ కూడా ఒక యోగేనండి. ఎందుకు అంటే, పరమహంస యోగానంద గారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజిల్ అనే నగరంలో 1952 మార్చి 7వ తేదీన భారత రాయబారి మాన్యశ్రీ వినయ్ రంజన్ సేన్ గారి గౌరవార్థం ఒక విందు జరుగుతుందండి. ఆ విందులో ముగింపు ప్రసంగం చేశారండి. ఆ ముగింపు ప్రసంగం తర్వాత మహాసమాధి చెందారు. అంటే యోగి చివరిసారిగా సచేతనంగా శరీరాన్ని విడిచిపోవడం. ఈ జగద్గురువులు యోగ విద్య విలువను జీవితంలోనే కాకుండా మరణంలో గూడా ప్రదర్శించారండి. ఎందుకు అంటే ఆయన ఏ విధంగా ఇచ్చా మరణం పొందారు అన్న విషయాన్ని మనకిక్కడ తెలియచేస్తున్నారండి. సచేతనంగా శరీరాన్ని విడిచిపోవడం అంటే ఏంటి అసల? సచేతనంగానండి స్పృహలో ఉండి మరి శరీరాన్ని శాశ్వతంగా వదిలేయడం. అంటే మనసు పూర్తిగా జాగృతంలో అంటే కాన్షియస్‌లో ఉండగానే ఆత్మ శరీర బంధం నుండి విడిపోవడం అండి. సచేతనంగా శరీరాన్ని విడిచిపోవడం అంటే. సాధారణంగా మనుషులు ఏం చేస్తారంటే ఆజ్ఞా స్థితిలో నిద్ర, కోమా, అకస్మాత్తు మరణం అజ్ఞాన స్థితిలో ఆహ్, నిద్ర, కోమా, అకస్మాత్తు మరణం ఇలాంటి విషయాలలో వాళ్ళు శరీరాన్ని విడిచిపెడతారండి. కానీ సచేతనంగా విడిచిపోవడం అంటే శరీరం, శ్వాస, మనసు ఇవన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను శరీరం కాదు అనే స్పష్టమైన అవగాహనతో ఆత్మ స్వేచ్ఛగా శరీరం నుండి బయటకు రావడం. ఇది ఎలా సాధ్యము అంటే ఒక సాధారణ వ్యక్తి వల్ల కాదండి. అత్యున్నత యోగ స్థితి. ఒక యోగి ఆత్మకథ వంటి గ్రంథాలలోనే దీన్ని మహాసమాధి కింద, ఇచ్ఛామరణం కింద, సచేత ప్రాణత్యాగం కింద మనకి ఈయన ఎంతోమంది గురువులను చెప్పేటప్పుడు వివరించడం జరిగింది. ఇందుట్లో ఏం జరుగుతుందంటే శరీరం పూర్తిగా నిశ్చలంగా ఉంటుందండి. శ్వాస చాలా సూక్ష్మంగా లేదా నిలిచిపోయినట్లు ఉంటుందన్నమాట. అంటే ఇంక రాకపోకలనేవి జరగవు. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ఉండవనమాట. మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుందండి. స్థిరత్వం అయిపోతుంది. ఇంకేముండవు మనసులో. చలనం ఉండదు. ఆత్మకు భౌతిక శరీరంతో ఉన్న బంధం విడిపోతుంది. ఇది బాధతో జరిగే మరణం కాదండి. జ్ఞానంతో జరిగే విముక్తి. ఇంకొక మాటలో చెప్పాలంటే. ఎందుకు కొంతమంది యోగులు ఇలా చేస్తారు అంటే, వాళ్ళకి కర్మబంధం పూర్తిగా కరిగిపోతుందండి. ఇంక మళ్ళీ పుట్టవలసిన అవసరం, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. వారు సంసారిక చక్రం నుండి శాశ్వత విముక్తి పొందుతారనమాట. పరమహంస గారైతే బ్రహ్మచారిగానే ఉన్నారు కదండీ! ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సచేతనంగా శరీరాన్ని విడిచిపెట్టుకోవడం అంటే, నేను శరీరం కాదు అనే సత్యాన్ని పూర్తిగా అనుభవించి,
మేలుకువలో ఉండగానే ఆత్మ శరీర బంధాన్ని విడిచిపెట్టేయటం. ఇది సాధనతో స్వయంగా వచ్చే స్థితండి. గురుకృప, శుద్ధ జీవితం, దీర్ఘకాల సాధనం అవసరం. అలాంటి వాళ్ళు మాత్రమే దీనిని చేయగలరనమాట. ఆ యోగ విద్యను ఈయన గూడా ప్రదర్శించుకున్నారు. అయితే మహాసమాధి అంటే ఏంటి అసలు? మహాసమాధి అంటే మనకి తెలిసిన అర్థం సమాధి అంటే ఏంటండి? చనిపోయిన తర్వాత హ్మ్, ఎవరైతే చనిపోతారో వారి యొక్క బాడీని ఒక మట్టిలో గుంత తీసి అక్కడ పూడ్చి దాని మీద ఇటుకలతో ఒక ఆహ్, కడతారు. ఒక దిమ్మలాగా కడతారు. అది సమాధి మనకి తెలిసి. కానీ ఇదేంటిది మహాసమాధి. మహాసమాధి అని ఎందుకంటున్నారండి? మనం అది మహాసమాధి అంటే అది సాధారణ మరణం కాదని తెలుసుకోవాలి. రోగంతో వచ్చిన అంతం కూడా కాదు అని తెలుసుకోవాలండి. ఒక సాధన పూర్తి అయినప్పుడు, అవసరం లేనప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేయడమే మహాసమాధి. మహాసమాధి సమయంలో భయం ఉండదు. పూర్తి అవగాహన ఉంటుంది. కర్మ బంధాలు కరిగిపోతాయి. శాంతితో జరుగుతుంది. జన్మ అనేది అవసరం ఉండదు. మనసు పూర్తిగా లయమైపోయి ఆత్మ తన మూల స్థితిలో నిలిచిపోవడమే సమాధి. ఆ సమాధి స్థితిలోనే శరీరం విడిచిపెడితే అదే మహా ప్లస్ సమాధి. మహాసమాధి అవుతుందండి. అందుకే మనం యోగుల గురించి, గురువుల గురించి చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్తామంటే సమాధి చెందారు. మనం సమాధి అయ్యారు అని చెప్పుకుంటామనమాట. జీవితం సంపూర్ణమయ్యాక శరీరాన్ని వదలడం. ఒక్క 2, 3 వర్డ్స్‌లో చెప్పాలంటే మహాసమాధి అంటే జీవితం సంపూర్ణమైపోయాక శరీరాన్ని వదలడం అండి. జీవితం పూర్తయ్యాక కాదు, సంపూర్ణమయ్యాక. దీన్ని మహాసమాధి అంటారనమాట. ఓకే. మహాసమాధి గురించి తెలుసుకున్నాం. ఇచ్చా మరణం గురించి తెలుసుకున్నాం. సచేతనంగా శరీరాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఆయన చనిపోయిన కొన్ని వారాల తర్వాత కూడానండి, ఆయన ముఖం అమరత్వము అనే దివ్య తేజస్సుతో ప్రకాశించింది. అమరత్వము అంటే అమ ఆ ప్లస్ మరణం. అమరత్వం. అంటే మరణం లేని స్థితి అమరత్వం. ఆయన చనిపోయిన కొన్ని రోజులు దాదాపు 20 రోజుల వరకు కూడా ఆయన చనిపోయినప్పుడు ఆయన యొక్క ముఖం ఎలా అయితే ఉందో, అప్పటికి కూడా ఆయన ముఖం అలా శరీరం అలాగే ఉంటుందన్నమాట. కొన్ని భాగాలు ఇక్కడ లాస్ ఏంజల్స్‌లోని ఫారెస్ట్ లాస్ మెమోరియల్ పార్క్‌లో మార్చరీ వాళ్ళు శవాల్ని భద్రపరిచే చోటు అక్కడ ఈ మహాగురువుల భౌతిక గాయాన్ని తాత్కాలికంగా ఉంచడం జరిగిందంటండి. పరమహంస యోగానంద గారు మృతదేహం మీద కంటికి కనబడే అసలు క్షయత్వ చిహ్నాలేమీ లేవంటారు. అంటే క్షయత్వం అంటే క్షీణింపజేసేయి. కొంచెం ఏదో ఒక శరీరంలో ముడతలు రావడము అలా ఏదో ఒకటి ఉంటది గదండీ! అసలు అలాంటివి ఏమీ లేవంట. ఆయన శరీరం మీద వాళ్ళు చూసిన దానికి వాళ్ళ అనుభవంలో చెప్పాలంటే అదంతా అత్యంత అసాధారణమైన విషయం అంటున్నారు. చనిపోయి 20 రోజుల తర్వాత కూడా ఆయన భౌతిక కాయంలో శారీరక హ్మ్. అసలు విఘటన ఏమీ కనబడలేదు. శరీరం 20 రోజులు ఉంచితేనండి ఎంత మాచురులో ఉంచినా ఏదో ఒకటి అవుతది కదా! బాడీ డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతది. ప్లస్ స్మెల్ అనేది వస్తుంది కదా! కానీ పరమహంస గారి యొక్క ఆ యొక్క శరీరం నుండి అలాంటి విఘటనలు ఏమీ కనబడలేదంటండి. ఆయన చర్మం మీద బూజు పట్టిన దాఖాలు కూడా ఏమీ కనిపించలేదంట. చూడండి ఎంత అద్భుతమో అసల. ఆయన శరీర కణజాలాలు ఎండిపోవటం గూడా ఏమీ అంటే మన బాడీలో ఉండే టిష్యూస్ ఏమవుతాయండి, ఇంకా అవి డీహైడ్రేషన్ అంటారు గదా! అలా ఎండిపోవడం అనేది జరుగుద్ది గదా! అసలు అలా కూడా ఏమీ జరగలేదంటండి అసల. ఇంత పరిపూర్ణమైన శరీర సంరక్షణ అసలు వాళ్ళ యొక్క శవాగార చరిత్రలోనే వాళ్ళకు తెలిసినంత వరకు అసలు లేనే లేదు. అది సాటి లేనిది అని చెప్తున్నారండి. ఎవరైతే ఎక్కడ శవాగారంలో ఎనక శరీరాన్ని ఉంచారో వాళ్ళని. యోగానంద గారి శవాన్ని స్వీకరించినప్పుడు శవాగార సిబ్బందండి శరీర క్షయానికి సంబంధించిన మామూలు క్రమగత పరిణామ చిహ్నాలను కానీ శవపేటిక మీద ఉన్న గాజు మూతలోంచి గమనించవచ్చునని భావించారంటండి.
అంటే పైన బాక్స్ పెడతారు గదండీ! మనకి గాజుది. అందులోంచి చూసే వాళ్ళయన్నీ చెప్తుండ్రు. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీనండి పరిశీలనలో ఉంచిన ఈ శరీరంలో అసలేమి మార్పు రాకపోవడంతో వాళ్ళకి ఆశ్చర్యం పెరుగుతూ వచ్చిందంట. యోగానంద గారి శరీరం అద్భుత నిర్వికార స్థితిలో ఉన్నట్టు కనిపించిందంటండి. ఎంత అద్భుతమో చూడండసలు. ఏ సమయంలోనూ కూడా ఆయన శరీరం నుంచి దుర్వాసన అనేది కూడా వెలువడలేదు. యోగానంద గారి భౌతిక రూప దర్శనం మార్చి 7వ తేదీన ఎలా ఉందో శవపేటిక మీద కంచు మూత పెట్టి మూసిన మార్చి 27 తేదీ వరకు అచ్చం అలాగే ఉందండి. అంటే 20 రోజులే కదా! ఆయన చనిపోయిన రాత్రి ఎంత తాజాగా, ఎంత నిర్వికారంగా కనిపించారో మార్చి 27న కూడా అలాగే కనిపించారంట. ఆయన దేహం అసలు కంటికి కనిపించే శారీరక విఘటనానికి గురి కాలేదు అని చెప్పటానికి ఏ దాఖలాలు లేవంటండి అసల. ఈ కారణాల వల్ల పరమహంస యోగానంద గారి వృత్తాంతం ఆ యొక్క శవాగారానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవంలో అద్వితీయమైందని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారంటండి. పరమహంస గారు మరి 1952లో చనిపోయారు కదండీ! 1977లో పరమహంస యోగానంద గారు మహాసమాధి 25వ వార్షికోత్సవం సందర్భంగా వారి గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసిందండి. దానితో పాటు ప్రచురించిన కర్రపత్రంలో కొన్ని విషయాలను కూడా పొందుపరిచారంట. అవి ఏంటి అంటే పరమహంస యోగానంద గారి జీవితంలో దేవుని పట్ల ప్రేమ, మానవ జాతికి సేవ అనే ఆదర్శం పూర్తిగా వ్యక్తమయ్యిందంట. వారి జీవితంలో ప్రధాన భాగం భారతదేశానికి వెలుపల గడిచినప్పటికీ మన దేశపు గొప్ప సాధువుల్లో ఆయనకు సముచితమైన స్థానం ఉంది. సర్వదేశాల ప్రజలకు ఆత్మ యాత్రా పదంలోనే ఆకర్షిస్తూ ఆయన ప్రారంభించిన కృషి ఎంతో అవిరళంగా అభివృద్ధి చెందుతూ ఎంతో ప్రకాశిస్తుందంట. ఇకపోతే యోగదాస్ సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాని స్థాపించారు కదండీ! దాని వ్యవస్థాపకులు ఎవరంటే శ్రీ శ్రీ పరమహంస యోగానంద. అధ్యక్షురాలేమో శ్రీ దయామాత. ఈ యొక్క యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఆశయాలు, ఆదర్శాలు ఏంటి అంటే దేవుడితో వైయక్తికమైన అపరోక్షానుభూతిని సాధించటానికి పరోక్షానుభూతి కాదండి. అపరోక్షానుభూతి కనబడని అనుభూతిని సాధించటానికి తోడ్పడే నిర్దిష్ట శాస్త్రీయ ప్రక్రియల పరిజ్ఞానాన్ని అన్ని దేశాల్లో వ్యాప్తి చేయడమే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా. అపరోక్షానుభూతి అంటే మనం పరోక్షము, అపరోక్షము. పరోక్షం అంటే ఏంటి? అపరోక్షం అంటే ఏంటి? విన్న దాని వల్ల, చదివిన దాని వల్ల, చెప్పిన దాని వల్ల వచ్చిన జ్ఞానం కానే కాదు. మళ్ళీ చెప్తున్నానండి. వినడం వల్ల కానీ, చదవడం వల్ల కానీ, ఎవరైనా చెప్పిన దాని వల్ల కానీ వచ్చే జ్ఞానం కాదు. మనకి నేరుగా జరిగిన అంతర్గత అనుభవం ద్వారా వచ్చిన సత్య అనుభవమే అపరోక్షానుభూతి. పదాన్ని విడదీస్తే పరోక్షం మధ్యలో ఏదో ఒకటి ఉండడం. అది పుస్తకం అవ్వచ్చు, గురువు మాట అవ్వచ్చు, తర్కంగా అవ్వచ్చు. అపరోక్షం అంటే మధ్యవర్తి లేకుండా వేరుగా. అనుభూతి అంటే అనుభవం. ఎవరు లేకుండా వచ్చే అనుభవమే అపరోక్ష అనుభూతి. మధ్యలో ఏది లేకుండా వచ్చిన ప్రత్యక్ష అనుభవం. ఉదాహరణ చెప్పాలంటే అగ్ని వేడిగా ఉంటుంది. అవునా కాదా? అదెలా తెలుస్తుందండి అగ్ని వేడిగా ఉంటుందని? స్పర్శ ద్వారా మనకి తెలుస్తుంది. పుస్తకం చెప్తుంది పరోక్ష జ్ఞానమైతే, ఎవరో చెప్పింది పరోక్ష జ్ఞానమే. చేతి కాల్చుకుంటే తెలిసింది చూడండి వేడిగా ఉంటుందనేది, అదే అపరోక్షానుభూతి. ఉప్పు ఉప్పుగా ఉంటుందని మనకెలా తెలుస్తుందండి? కంటికి చూస్తే తెలుస్తుందా? చేత్తో పట్టుకుంటే తెలుస్తుందా? వాటర్‌లో ఏస్తే కరుగుతుంది. ఆ వాటర్ తాగి టేస్ట్ చేస్తేనే కదా! నోట్లో ఒక పలుకేసుకుంటేనే కదా! అది ఉప్పగా ఉందని తెలిసింది. అదేననమాట అపరోక్ష అనుభూతి అంటే. ఆధ్యాత్మికంగా ఆత్మ ఉందని నమ్మడం కాదు కానీ, ఆత్మను నేను అనుభవించాను అనే స్థితికి వెళ్ళడం అనమాట. ఇదే ఆత్మ సాక్షాత్కారం అంటారు. దీన్ని స్వ అనుభవ జ్ఞానం అని కూడా అంటారండి. అలాగా సాధించటానికి తోడ్పడే నిర్దిష్టమైన శాస్త్రీయ ప్రక్రియల పరిజ్ఞానాన్ని వీళ్ళు అన్ని దేశాల్లో వ్యాప్తి చేయడం. జీవితానికి ప్రయోజనం ఏంటి అంటే, మానవుడి పరిమిత మత్స్య చేతను దైవ చేతనంగా స్వయం కృషితో పరిణామం చెందేటట్లు చేయడమేనని బోధించడం. వీళ్ళు మన యొక్క ఇప్పుడు ఈ మానవ జన్మ ఎందుకు తీసుకున్నాము? దానికి ప్రయోజనం ఏమిటి అని చెప్పడం ఏంటి అంటే, మానవుడి యొక్క పరిమిత మత్స్య చేతన. సారీ అండి. మత్స్య చేతన అంటే
దీనికి ఏదో అర్థం ఉందండి. సంస్కృత్‌లో ఏదో అర్థం ఉంది. మత్య చేతన అంటే హ్మ్. శరీరానికి పరిమితమైన మరణానికి లోబడే చైతన్య స్థితి అన్నమాట. శరీరానికి పరిమితమయ్యి మరణానికి లోబడే చైతన్య స్థితి. అదే సింపుల్‌గా మనం చెప్పుకోవాలంటే, మనము రోజు కూడా నేను అని అనుకుంటూ జీవిస్తున్నాం కదండీ! ఆ జీవిస్తున్న అవగాహననే మత్య చేతన అంటారు. మత్య అంటే మరణం కలిగినది, నశించేది అని అర్థం. చేతన అంటే ఏంటి? ఒక అవగాహన అని చైతన్యం అండి. అంటే నశించేదాన్ని మనం తెలుసుకోవడం అన్నమాట. ఆ స్థితికి ఎవరైతే దైవ చేతనంగా అది దైవ చేతనంగా స్వయం కృషితో పరిణామం చెందేటట్లు చేయడమే ఎదుటి వారిలో అన్నమాట. యేసుక్రీస్తు బోధించిన మూల క్రైస్తవంలోని శ్రీకృష్ణుడు భగవానుడు బోధించిన మూల యోగంలోను సంపూర్ణ సామరస్యాన్ని, మౌలికమైన ఏకత్వం ఉన్నాయని వెల్లడించడం. ఈ సత్య సూత్రాలు వాస్తవ మతాలన్నిటికీ సమానమైన శాస్త్రీయ ప్రతిపాదికలని నిరూపించడం. ఇదొకటి కూడా ఇందుట్లో ఉందంటండి. అంతేకాకుండా నిజమైన మత విశ్వాస మార్గాలన్నీ నిర్దేశించే ఏకైక దివ్యమైన రాజమార్గాన్ని చూపించడం. అదే క్రియాయోగ విధానం. ప్రతి నిత్యం శాస్త్రీయమైన పద్ధతిలో భక్తిపూర్వకంగా చేసే భగవద్ ధ్యానమే ఆ రాజమార్గము. నాలుగోది శారీరక వ్యాధి, మానసిక వైకల్యాలు, ఆధ్యాత్మిక జ్ఞాన రాహిత్యం అనే 3 రకాల బాధలను వాటి నుంచి మానవుడిని విముక్తి చేయటం. శారీరక వ్యాధి, మానసిక వైకల్యాలు, ఆధ్యాత్మిక జ్ఞాన రాహిత్యం. అంటే ఆధ్యాత్మిక జ్ఞాన రాహిత్యం లేకుండానే మనం వెళ్ళిపోతున్నాం. ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన అలాంటివేమీ లేకుండా వాళ్ళకి ఆ జ్ఞానాన్ని కలగజేయటం. అంతేకాకుండా మానసిక వైకల్యాలని తొలగించడం. శారీరక వ్యాధులు లేకుండా ఈ బాధల నుంచి మనల్ని విముక్తులు చేయడమే వాళ్ళ యొక్క సొసైటీ లక్షణం అండి. అదే లక్ష్యం. నిరాడంబర జీవితం, ఉన్నత భావం ప్రోత్సహించడం. ప్రపంచ ప్రజలందరి ఏకత్వానికి దేవుడితో బాంధవ్యం అనే శాశ్వత ప్రాతిపదిక ఉందని బోధించి వాళ్ళలో సోదరభావాన్ని వ్యాప్తి చేయడం. శరీరం కన్నా మనసుకి, మనసు కన్నా ఆత్మకు ఆధిక్యం ఉందని నిరూపించడం. శరీరం కంటే మనసుకు, మనసు కంటే ఆత్మకే ఆధిక్యం ఉందని. చెడును మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, అలాగే క్రూరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించడం. ఎంత బాగా చెప్తున్నారు. చెడు ఎలా జయిస్తామంటే మంచితో జయిస్తామంట. విచారాన్ని సంతోషంతో జయించడం అంట. క్రూరత్వాన్ని దయతో జయించడం అంట. అజ్ఞానాన్ని జ్ఞానంతో జయించడం అంట. ఇవి కూడా వాళ్ళలో పెంపొందిస్తారు. విజ్ఞాన శాస్త్రానికి, మతానికి ఆధారభూతమైన సూత్రాల ఏకత్వాన్ని అనుభూతం చేసుకుని దాని ద్వారా రెండిటిని ఏకటి చేయడం. విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో దానికిని అలాగే ఏదైనా ఒక మతం ఉంటుంది కదండీ! ఆ మతానికి ఆధారమైన కొన్ని సూత్రాలుంటాయండి. అటు విజ్ఞాన శాస్త్రానికిని, మతానికి ఆధారమైన సూత్రాలని ఏకత్వం చేస్తారంట. 2 కలిపి వాటిని అనుభూతం చేసుకుని వాటి ద్వారా కూడా ఈ విజ్ఞాన శాస్త్రాన్ని, మతాన్ని ఏకత్వం చేస్తారంట. అంతా ఉన్నది ఒకటే ఏకత్వమే. అద్వితీయం బ్రహ్మ. ఏకమే అద్వితీయం బ్రహ్మ. తూర్పు పడమర దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక అవగాహన పెంపొందించాలని, వాటి సునిశిత విశిష్ట లక్షణాల వినిమయం జరగాలని ఉద్బోధిస్తారు. లాస్ట్‌కి మానవ జాతిని విస్తృతమైన తన ఆత్మగానే గ్రహించి సేవ చేయడం గూడా యోగదాస సంఘ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఆశయము. ఇది పరమహంస యోగానంద గారి పుస్తకం ద్వారా మనకి తెలిసిన విషయాలండి. ఇంత మరి ఇంత చక్కటి నాలెడ్జ్‌ని మనకు అందించిన పరమహంస యోగానంద గారికి, మహావతార్ బాబాజీ గారికి, శ్యామ్ చరణ్ లాహిరి గారికి, శ్రీ యుక్తేశ్వర గిరి గారికి మరి నా యొక్క శతకోటి ప్రణామాలండి. నాకెంతో ఈ పుస్తకం ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందించిన ఆ పరమ గురువులందరికీ నేను తల వంచి నమస్కరిస్తున్నాను. నన్ను మీరు కూడా ప్రోత్సహించి ఈ పుస్తకాన్ని మరి ఇంత ముందుకి ఈ విధంగా తీసుకెళ్ళడానికి నాకెంతో ప్రోత్సాహం మీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించారండి. ఎంతోమంది సైలెంట్ రీడర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ అండి. మరి రేపొద్దున్నుంచి మనం ఇంకొక పుస్తకంలో స్టార్ట్ చేయాలి. మీకు ఎవరికైనా పలానా పుస్తకము అని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నేను ఆ పుస్తకాన్నే వివరించటానికి ప్రయత్నిస్తానండి. మరి ఎన్నో పుస్తకాలు, ఎంతోమంది గురువుల్ని తెలుసుకున్నాము. నాకు ఆ గురువులందరి గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుంటే బావుంటుందనిపిస్తుంది. అలాగే కొన్ని కొన్ని విషయాలు అక్కడక్కడ తెలియజేయడం జరిగింది. వాటిలో గూడా నేను కొన్ని కొన్ని
డీటెయిల్‌గా అయితే మీకు కొన్ని విషయాలు చెప్పలేదు. వాటి గురించి కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఆ పరమ గురువులు ఆహ్, ఎలా తీసుకెళ్తే ఇంకా అలాగేనండి. నేను ఆ విధంగానే ఇంక చేస్తానండి. థ్యాంక్ యూ అండి. మీరందరూ మీ అభిప్రాయాలను తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు అందరికీ కూడా. ఆ పరమహంస గారికి